అమ్మా అన్నపూర్ణ, చాలా సంతోషంగా ఉందమ్మా. నేను బ్రతికుండగా మళ్ళీ నిన్ను ఈ ఇంట్లో చూస్తాననుకోలేదు. ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషం. నేను రాలేదన్నయ్యా, ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు. నీ మనవడు, నీ వంశోద్ధారకుడి గొప్పతనమే ఇదంతా. నా మనసును కరిగేలా చేశాడు, మా పుట్టింటి దాకా వచ్చేలా చేశాడు. కాఫీ తీసుకోండి అత్తయ్య. ఇదిగోమ్మ. బాగుందన్నయ్యా, 2 కూతుళ్ళు, 2 మనవరాళ్ళు, ముద్దుల మనవడు. నీ ఇల్లు కళకళలాడుతుంది. అలాగే నా మేనల్లుడు భార్గవనాయుడు కూడా ఉండుంటే ఈ గొడవలు పందాలు లేకుండా చాలా ఆనందంగా ఉండేది కదా. అవునమ్మా, నిజమే. పోయిన కొడుకు ఎలాగురాడు. కనీసం అఖిల మనసు కరిగి కోడలైనా ఈ ఇంటికి తిరిగి వస్తే బాగుంటుందన్నదే నా ఆశ. తాత, నీ ఆశ నేను నెరవేరుస్తా, నువ్వేం బాధపడకు. ఏంది నాయనా, ఫ్యాక్టరీకి నా పేరు తీయించి నీ మనవడి పేరు పెట్టించిన అది చాలేదా? ఇప్పుడు మళ్ళీ నీ కోడల్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేయాలని నీ మనవడితో కలిసి ప్లాన్ చేస్తా ఉండావా? అలా ఎందుకు చేస్తాడే? అందరూ కలిసి ఉండాలని ఆశిస్తున్నాడు నా అన్నయ్య. నా మాట విని కాస్త ఆలోచించవే. అవునవును, మాట తప్పినా నీ మాట వినాల మరి. పేరు మారిస్తే ఊరు మారినాదా? ఫ్యాక్టరీ మారినాదా? నా మీద నీ మనసులో ఇంకా పాత గొడవనే మనసులో పెట్టుకుని ఆ అబ్బి వైపు తిరిగి తన చేతిలో నేను ఓడిపోవాలని కావాలనే సరుకుని దగ్గరుండి ఈడకి తోలుకొచ్చినావు. మరీ చిన్నపిల్లలా ఏంటే ఆ మాటలు? పందెం పందెం అంటావేంటి? నువ్వు ఓడితే నీకొచ్చే నష్టమేంటి? కానీ నా మనవడు గెలిస్తే 100 కుటుంబాల కష్టం తీరుతుంది, కడుపు నిండుతుంది. అయినా నువ్వు ఓడేది పరాయి వాళ్ల చేతుల్లో ఏం కాదుగా, నీ సొంత అన్న కొడుకు చేతిలోనేగా. నామోషి ఏముంది చెప్పు? కాదో ఆ అబ్బి నా అన్న కొడుకు కాదు, నా అన్నను చంపిన హంతకురాలి కొడుకు. అత్త, మాటలు మర్యాదగా రాని. మర్డర్ చేసిన వాళ్ళ గురించి మర్యాదగా ఎట్టా మాట్లాడాలనో చెప్పబ్బి. అఖిల, శారద హత్య చేసిందన్న మాట నిందే కాని నిజం కాదంట కదా? నిజం కాదని నిరూపించమనత్తా. నీ మనవణ్ణి అప్పుడు నమ్ముతాను నేను. అంత నమ్మకం లేనిదానివి నీ కూతుర్ని ఎందుకు ఇచ్చావు? నీ ఇంటికి ఇల్లరక పల్లుడుగా ఎందుకు తెచ్చుకున్నావు?
నా కూతురికి బుద్ధి లేక పెళ్లి చేసుకొని ఉండాది. నాకు దారి లేక ఇట్టా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకోవాల్సి వచ్చుండాది. నీ కూతురు బుద్ధి బాగానే పనిచేసిందే. అందుకే నా మనవణ్ణి పెళ్లి చేసుకుంది. ఇదిగో మనవరాలా, అదే బుద్ధితో ఎవరి మాట వినకుండా నా మనవడితో కాపురం చేసుకోవే. నీ బతుకు బావుంటుంది. సరేనా? వస్తానన్నయ్య. అయ్యో అమ్మమ్మ, ఏంటి ఒక్కరోజు కూడా ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతానని చెప్తున్నావు? ఎక్కడికెళ్తాను మనవడా, ఇక నుంచి వస్తూ పోతూ ఉంటాలే. త్వరగా నీ పెళ్ళాన్ని కూడా దారిలోకి తెచ్చుకొని దాని కడుపులో కూడా ఒక కాయ పడేలా చూడు. ఆ వార్త నా చెవిన పడేస్తే మామిడికాయల లోడుతో మళ్ళీ తిరిగొస్తా. ఏమంటావ్? అలాగే అమ్మమ్మ. విడి సిగ్గు చూడు. పద పద. హలో ఆలపాటి గిత్త. ఫేస్ కి మేకప్, కళ్ళకి కాటుక, పెదాలకి లిప్స్టిక్. బాగుంది, చాలా బాగుంది. ఏంటి? నీ కటౌట్ కేక అని చెప్తున్నానా? హే, వెనకాల ఉన్న నీ బుల్లి జడకి ఓ 4 మూరల మల్లెపూలు కూడా తగిలించావనుకో, కేక. తర్వాత మంచానికి డెకరేషన్ లేకపోయినా, నీ చేతిలో పాల గ్లాసు లేకపోయినా కార్యం మొదలు పెట్టేయచ్చు. ఏం కార్యం? ఏం కార్యమా? శంకుస్థాపన చేసి ఏళ్లు గడిచినా పూర్తవని ప్రాజెక్ట్ లాగా పెళ్ళయ్యి నెలలు గడిచినా మనకి శోభనం పట్టలెక్కలేదే. ఆ కార్యమే. పైగా అమ్మమ్మ వెళ్తూ వెళ్తూ అదే పనిగా చెప్పెళ్ళింది కదే, నీ కడుపులో కాయ కాయించు అని. చిచ్చి,